means it was not a fake threat. Asif Shah is damn bloody serious. అతని డిమాండ్లు ఏమై ఉంటాయి? ఎనీ గెస్ దుర్గా? ముజీబ్, వాడికి కావాల్సింది ముజీబే. యాసర్ షా యొక్క ఆపరేషన్స్ గురించి, ప్రొటెక్షన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి అయిన ముజీబ్ ని వీలైనంత త్వరగా మన కస్టడీ నుంచి బయటకు తీసుకుపోవాలనుకుంటున్నాడు. సో వాట్ డు వి డూ? ఈసారి అతని దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ని డీక్రిప్ట్ చేయాలి. నెంబర్ ని కనిపెట్టి అతనున్న లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేయాలి. దెన్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. పెరాప్స్ ఎ ర్యాపిడ్ ఎన్కౌంటర్. కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఓ ఎక్స్పర్ట్ మనకు కావాలి టు డీక్రిప్ట్ ద నెంబర్. Call him. Go ahead. సో Sir, he is my brother Vinod Krishna. Hello, sir. Hello. He can do the decrypting. That's fine. వినోద్ స్కిల్ మీదే మనం ఇప్పుడు ఆధారపడి ఉన్నాం. I will try my best, sir. హలో వినోద్, నువ్వెక్కడున్నావు? వెంటనే నేను నిన్ను చూడాలి. నేను వర్క్లో ఉన్నాను. తప్పకుండా చూడాలి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వినోద్, నేను మళ్ళీ చేస్తానాగా. వీళ్ళతో ఎప్పుడూ ఇంతే అర్థం చేసుకోరు. हेलो. हेलो डीजी. आई होप तुम्हें अब तक अंदाजा तो हो गया रहेगा कि आई एम डेड सीरियस. I asked you, what do you want? Simple. I want Mujib. I want Mujib delivered to me at any cost. Although he's just a henchman, I still want everybody to know that I protect my men. Agreed? I must consult with CM before I say yes to you. That's your headache. But you have no choice. तुम उसे बाहर निकालकर एक गाड़ी में बिठाओगे. उसके साथ सिर्फ एक आदमी होगा. वो उसे वहां से नेशनल हाईवे से कन्याकुमारी लेके जाएगा. ठीक 4:30 बजे गाड़ी नेशनल हाईवे पर होना चाहिए. Satish, tell me. I will call you and give you further instructions at sharp 4:30. And yeah, you better listen to me or Hyderabad will boom. explode. Take care. ఏమైంది? దొరకలేదు. కాల్ ట్రేస్ చేసే లోపు వేరొక నెంబర్కి కాల్ రూట్ అయింది. ఒకటి కంటే ఎక్కువ సిమ్స్ ఒకే రూట్లో ఉంచి అతను యూజ్ చేస్తున్నాడు. సారీ, రూటర్ ట్రేస్ చేయడానికి ఈ కాల్ డ్యూరేషన్ సరిపోదు. You just try. అతను చెప్పేది కరెక్టే. We have no choice. అంటే మీ ఉద్దేశం ముజ్జిబ్ని వదిలిపెడతా ఉంటారా? ఇంపాసిబుల్ సార్. ఇలాంటి బెదిరింపులకి, బాంబ్ బ్లాస్ట్లకు భయపడి చేతికి చిక్కిన నేరస్తుడిని మనం పిరికి వాళ్ళలా వదిలిపెడితే మళ్ళీ ఆ తీవ్రవాది చెలరేగి రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తే మనం చేతగాని వాళ్ళలా గాజు తొడుకుని కూర్చోవలసిందే. దుర్గా, ఆర్గ్యుమెంట్ చేసే టైం కాదు ఇది. నేను సీఎం గారితో మాట్లాడబోతున్నాను. Sir. నో, వేరే దారి లేదు కనుక ముజిబ్ని వదిలిపెట్టాల్సిందే. బీ ప్రిపేర్ ఫర్ దట్. ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ కూడా మళ్ళీ జరగకూడదు. జరగదు సార్, కానీ నేను బతికుండగా ముజీబ్ని వదిలిపెట్టేదే లేదు. ఇట్స్ మై బ్లడీ ప్రివిలేజ్ టు కీప్ హిమ్ టిల్ ఫినిష్. మనం క్లారిఫికేషన్ లేకుండా వెళుతున్నామా? ముజీబ్ రిలీజ్కి అతను డెడ్ లైన్ ఇచ్చాడు కదా. క్లారిఫికేషన్ లేకుండా మనం ప్రొసీడ్ అవటం లేదు. యాసఫ్ షా హైడౌట్ ఎక్కడుందో నేను కనిపెట్టాను. ఎలా సార్? అదే సస్పెన్స్. ఇప్పుడు వాడున్న లొకేషన్లో సైబర్ సెల్ ఆపరేషన్స్ చీఫ్ సలీం మహమ్మద్ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడికి రావడానికి ముందు సలీం అస్సాంలోనూ ముంబైలోనూ ATSలో ఉండేవాడు.
హీఈస్ షార్ప్ అండ్ ఫ్యూర్లెస్.